విశాఖ గోపాలపట్నంలో నూతన వస్త్రాలయం ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కా మూవీ ఫేమ్ హీరో కిరణ్ అబ్బవరం పాల్గొన్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి షాపింగ్ మాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి కిరణ్ అబ్బవరం మాటలు ఆడుతూ తనకు ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చిన మూవీ అని, ఈ రోజు ఎస్ఆర్ షాపింగ్ మాల్ కు ఆహ్వానం పలకడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలిపారు. వైజాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, షోరూమ్ లో ఉన్న కలెక్షన్ చూసి మధ్యతరగతి ఫ్యామిలీ అందరికీ అందుబాటు ధరలో ఉన్నాయని కొనియాడారు. స్థానిక ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ గోపాలపట్నంలో నూతనంగా ప్రారంభమైన ఎస్ఆర్ షోరూంలో ప్రజలకు ఆకర్షించే విధంగా కొత్త కలెక్షన్లతో ప్రజలందరికీ కన్నుల విందుల చేసే వస్త్రాలతో మన నియోజకవర్గానికి రావడం ఎంతో సంతోషకరమైన విషయమని, ప్రజలందరికీ అందుబాటు ధరలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ షాపింగ్ మాల్ అధినేత గోపీనాథ్ రెడ్డి, మల్లా సతీష్ తదితరులు పాల్గొన్నారు. అదే చెప్తున్నాను కదండి, కొన్నిసార్లు మామూలుగా వెళ్తూ ఉంటాం, ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్తూ ఉంటాం. కానీ ఇది మాత్రం నాకు చాలా పర్సనల్గా వచ్చినందుకు నాకు పర్సనల్గా చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి జర్నీ, మంచి అసోసియేషన్, మంచి పీపుల్తో కలిసానన్న ఫీలింగ్. అలాగే ఇది కళ్యాణి షాప్గా 10 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న దాన్ని ఇప్పుడు ఎస్ఆర్ షాపింగ్ మాల్ లాగా మార్చారు. నేను కూడా ప్రైజెస్ అవి ఇవి చూశాను. 99 రూపీస్ నుంచి స్టార్ట్ అవడం అంటే నాకు తెలిసి 99 రూపీస్కి ఇప్పుడు ఏమొస్తుందో నాకు తెలీదు. అంత అఫోర్డబుల్ ప్రైస్కి ఇస్తున్నారంటే చిన్న విషయం కాదు. సో వైజాగ్ ప్రజలందరూ, ముఖ్యంగా గోపాలపట్నం ప్రజలందరూ తప్పకుండా ఈ ఫెస్టివల్కి, క్రిస్మస్ అయితే కానీ సంక్రాంతి అయితే ఏంటి, ఏదైనా సరే మీకు ఎస్ఆర్ షాపింగ్ మాల్ రైట్ డెస్టినేషన్ అనుకుంటున్నాను. విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ హై క్వాలిటీ క్లాత్స్ అవన్నీ. సో ఖచ్చితంగా ఇంత మంచి ప్రైజెస్ కాబట్టి ఈ పండగలకి షాపింగ్ అంతా మీరు ఎస్ఆర్ షాపింగ్ మాల్లో షాపింగ్ చేయండి. ఆ ఎస్ఆర్ అనే పదం ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అది పలుకుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం అన్నది నా కెరియర్లో బాగా వన్ ఆఫ్ ద మైల్ రాల్ లాంటి సినిమా. దాంతోనే నేను మీ అందరికీ దగ్గరయ్యాను. అదే ఈరోజు ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ముఖ్యంగా అందరికీ థ్యాంక్ యూ అండి. మొన్న లాస్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు ప్రెస్ మీట్లో చెప్పాను, కా అనే సినిమా మీ అందరికి నచ్చుతుందని. నేను ఊహించిన దానికన్నా మీరు కా అనే సినిమా నాకు పెద్ద హిట్ చేసి దీవాళికి చాలా పెద్ద సక్సెస్ చేశారు. లిటరలీ వైజాగ్ నుంచి నాకు కాల్స్ వచ్చి టికెట్స్ లేవు, అన్ని హౌస్ఫుల్ థియేటర్స్ అంటుంటే చాలా పర్సనల్గా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ అందరికీ, వైజాగ్ ప్రజలందరికీ థ్యాంక్ యూ. ఎప్పట్లానే మీరు ఓన్ చేసుకొని నాకు ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అదే చెప్తున్నాను కదండి, కొన్నిసార్లు మామూలుగా వెళ్తూ ఉంటాం, ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్తూ ఉంటాం. కానీ ఇది మాత్రం నాకు చాలా పర్సనల్గా వచ్చినందుకు నాకు పర్సనల్గా చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి జర్నీ, మంచి అసోసియేషన్, మంచి పీపుల్తో కలిసానన్న ఫీలింగ్. అలాగే ఇది కళ్యాణి షాప్గా 10 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న దాన్ని ఇప్పుడు ఎస్ఆర్ షాపింగ్ మాల్ లాగా మార్చారు. నేను కూడా ప్రైజెస్ అవి ఇవి చూశాను. 99 రూపీస్ నుంచి స్టార్ట్ అవడం అంటే నాకు తెలిసి 99 రూపీస్కి ఇప్పుడు ఏమొస్తుందో నాకు తెలీదు. అంత అఫోర్డబుల్ ప్రైస్కి ఇస్తున్నారంటే చిన్న విషయం కాదు. సో వైజాగ్ ప్రజలందరూ, ముఖ్యంగా గోపాలపట్నం ప్రజలందరూ తప్పకుండా ఈ ఫెస్టివల్కి, క్రిస్మస్ అయితే కానీ సంక్రాంతి అయితే ఏంటి, ఏదైనా సరే మీకు ఎస్ఆర్ షాపింగ్ మాల్ రైట్ డెస్టినేషన్ అనుకుంటున్నాను. విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ హై క్వాలిటీ క్లాత్స్ అవన్నీ. సో ఖచ్చితంగా ఇంత మంచి ప్రైజెస్ కాబట్టి ఈ పండగలకి షాపింగ్ అంతా మీరు ఎస్ఆర్ షాపింగ్ మాల్లో షాపింగ్ చేయండి. ఆ ఎస్ఆర్ అనే పదం ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అది పలుకుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం అన్నది నా కెరియర్లో బాగా వన్ ఆఫ్ ద మైల్ రాల్ లాంటి సినిమా. దాంతోనే నేను మీ అందరికీ దగ్గరయ్యాను. అదే ఈరోజు ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ముఖ్యంగా అందరికీ థ్యాంక్ యూ అండి. మొన్న లాస్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు ప్రెస్ మీట్లో చెప్పాను, కా అనే సినిమా మీ అందరికి నచ్చుతుందని. నేను ఊహించిన దానికన్నా మీరు కా అనే సినిమా నాకు పెద్ద హిట్ చేసి దీవాళికి చాలా పెద్ద సక్సెస్ చేశారు. లిటరలీ వైజాగ్ నుంచి నాకు కాల్స్ వచ్చి టికెట్స్ లేవు, అన్ని హౌస్ఫుల్ థియేటర్స్ అంటుంటే చాలా పర్సనల్గా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ అందరికీ, వైజాగ్ ప్రజలందరికీ థ్యాంక్ యూ. ఎప్పట్లానే మీరు ఓన్ చేసుకొని నాకు ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మార్చ్లో ఒక రిలీజ్ ఉంటుంది సార్, ఇమీడియట్ రిలీజ్. ఇంకొక 2 films ప్రీ ప్రొడక్షన్లో ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా December 15th నుంచి అన్నీ అనౌన్స్ చేస్తూ వస్తాం. ఒకటి ఏ సార్, మాది రాయచోటి సార్. రాయచోటి సార్.
కానీ మీరు అలా అడగండి సార్ నన్ను అందరూ వైజాగ్ కూడా అదే అదే తెలుగువారు అదే మంచి విషయం ఏంటంటే నేను ఇప్పటికి నన్ను చాలా మంది అందరూ గోదావరి అబ్బాయిని వైజాగ్ అబ్బాయిని అనుకుంటున్నారు. అలాగే ఉండనివ్వండి, మీ ఇంట్లో అబ్బాయి అనుకోండి. అవునా, సూపర్ సార్. అదే అది మీరు పొరపాటున కూడా అలాంటి క్వశ్చన్లు అడగకూడదు. అలా చెప్తే మళ్ళీ అబద్ధం చెప్పారని రాసేస్తారు కదా సార్ పొద్దున్నే. ఏదైనా మిమ్మల్ని మా దగ్గర చేసిన గోపీనాథ్ రెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు మాకు అదే మిమ్మల్ని కనిపించారు కూడా. అదే కదా, బీచ్ రోడ్ లావ్ అయ్యానా సార్? అవును, చూద్దాం సార్. చూసాము. అవును, అదే అదే సార్. అదే 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 4 years అయిపోయింది కదా సార్. 4 years. ఒక గోపాలపట్నం వాసిగా ఒకప్పటికి ఇప్పటికీ మార్పు చూస్తున్నప్పుడు, ఒక 20 ఏళ్ల క్రితం విశాఖపట్నంకి వెళ్ళాలంటే దాన్ని టౌన్ అని భావించేవాళ్ళం. టౌన్ వెళ్ళాలి, ఏదైనా కొనుక్కోవాలన్నా ప్రతి ఒక్కరు వినియోగదారుడు విశాఖపట్నం నగరానికి వెళ్ళాలంటే మన ప్రాంతంలో అంటే ఏదైనా ప్రాంతం అభివృద్ధి సూచిక అనేటువంటిది చూసుకున్నప్పుడు పెద్ద పెట్టుబడిదారులు అంటే బ్రాండింగ్ అనేటువంటిది వస్తుండేది. అది నగరానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మన గోపాలపట్నంకి సంబంధించి కావచ్చు. ఆ రకంగా 20 ఏళ్ల క్రితం ఒక పెద్ద వ్యాపార సంస్థ గోపాలపట్నంలో అడుగుపెట్టి ఈరోజు 20 ఏళ్ళ పూర్తయ్యే టైంకి 13 బ్రాంచీలుగా ఈరోజు ఆల్మోస్ట్ రాష్ట్రం అంతా, మన ఆంధ్ర రాష్ట్రంలో 13 బ్రాంచీలతో ఎస్ఆర్ అనేటువంటి ఒక బ్రాండింగ్ని ఏర్పరచుకొని మరలా ఇక్కడ రెనోవేట్ చేసుకొని ఈ షోరూమ్ని ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే గోపాలపట్నం వాసిగా మనకి ఇక్కడ ఎక్కువ ఈ వ్యాపార సంస్థలు, పెద్ద వ్యాపార సంస్థలు వస్తే అది వస్త్రరంగంలో కావచ్చు, లేకపోతే జ్యువెలరీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఈ హోమ్ అప్లయన్సెస్ కానీ ఇవన్నీ కూడా రావటం వల్ల ఇక్కడ ఉండేటువంటి ఆ ఉపాధికి సంబంధించి కానీ ఎంప్లాయ్మెంట్తో పాటు వినియోగదారుడికి సౌలభ్యంగా ప్రయాణ ఖర్చులు తగ్గుతూ నగరానికి వెళ్లకుండా మన ప్రాంతం కూడా ఒక టౌన్ అట్మాస్ఫియర్లో ఒక సిటీగా, ఎందుకంటే ఎంత కాకుండా సెమీ అర్బన్గా భావించేవాళ్ళం గోపాలపట్నం కానీ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్న. కానీ మన ప్రాంతం కూడా గోపాలపట్నం ప్రాంతంలో ఇట్లాంటి వ్యాపార సంస్థలు అన్నీ రావటం అనేటప్పటికీ ఇక్కడ లైఫ్ స్టైల్ పెరిగింది. ఇక్కడ కూడా అన్ని సౌలభ్యానికి వస్తున్నాయి. అంటే ఎంత వ్యాపారం బాగుంటే ఇక్కడ సంస్థలన్నీ వస్తూ ఉంటాయి. సో మనకి గాజువాక, గోపాలపట్నం ఇవన్నీ ఎక్స్పాండెడ్ ఏరియాస్ ఏదైతే నగరంతో ఉన్నాయో ఆ ఎక్స్పాండెడ్ ఏరియాస్లో ఒక అంచనాకి రావాలనుకుంటే మనకి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడే మనం గోపాలపట్నం అభివృద్ధిని మనము చూడగలుగుతాం. ఆ రకమైనటువంటి దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంలో ఇట్లాంటి వ్యాపార సంస్థలు రావటం, ముఖ్యంగా ఈ వస్త్ర రంగంలో ఈ డెఫినెట్గా వినియోగదారుడికి సౌలభ్యంగా ఉండే రీతిలో వారు కూడా ఈరోజు మార్చుకొని ఈ ఎస్ఆర్ షాపింగ్ మాల్లో ఉండేటువంటి వస్త్రాలు కొనుక్కునేటువంటి వారందరికీ కూడా సౌలభ్యంగా మన ప్రాంతానికి ఏ రకమైనటువంటి అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి భావంతో వారి ఎక్స్పీరియన్సెస్ అంతా జోడించి ఈ మాల్ని తీర్చిదిద్దినట్టుగా మనకు కనబడుతుంది. డెఫినెట్గా ఇక్కడ ఉండేటువంటి వారందరికీ కూడా ఇది సౌలభ్యంగా ఉండాలని, వారి వ్యాపారం దినదినం అభివృద్ధి చెందాలని, ఇంకా మరిన్ని బ్రాంచీలు రావాలని, అందులో గోపాలపట్నం తప్పనిసరిగా ఒక మేజర్ రోల్ ప్లే చేయాలని ఒక స్వార్థం. ఎందుకంటే ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ గోపాలపట్నం ఇట్లాంటి ఎక్కువ పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడికి వచ్చి ఇక్కడ